So several churches, for lack of technology, are unable to see other believers in their churches. ఈ యొక్క టెక్నాలజీ లేని వారు తమ సంఘంలో ఉన్న సభ్యుల్ని చూడలేకపోతా ఉన్నారు. But under God's sovereignty, He has given you this provision, and it's a privilege to see one another, to meet one another this way, and to study from God's word and praise Him as well. అయితే దేవుడు తన సార్వభౌమత్వంలోంచి మనకి అవకాశం అనుగ్రహించి ఈ ప్లాట్ఫామ్ జూమ్ ద్వారా ఒకరినొకరిని కలుసుకోవటం, ఒకరినొకరిని చూసుకోవటం, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. Once again, before I start, I want to thank the organizers, the elders of the assembly, for inviting me here. నన్ను ఆహ్వానించిన సంఘ పెద్దలకును సంఘ సభ్యులందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. I had a different topic in mind for today, but I think Brother Chiranjeevi particularly wanted me to speak on the topic of worry. అయితే నా హృదయంలో వేరొక అంశం గురించి మాట్లాడాలని నాకు ఉండింది. అయితే చిరంజీవి సహోదరుడు ఈ యొక్క చింత అనే దాని గురించి మాట్లాడమని నాకు చెప్పారు. So let me speak to you this evening about how to get rid of your worries. మనము మన యొక్క చింత నుంచి ఎలాగ బయటపడాలి అనే దాని గురించి ఈ సాయంకాల వేళ మనం ఆలోచన చేద్దాం. How to get rid of your worries in the Christian faith. క్రైస్తవ విశ్వాసము ద్వారా మన జీవితాల్లో ఎదురయ్యే సమస్యలు లేదా చింత నుండి మనం బయటికి ఎలాగ రావాలి? I'm pretty sure you're worried about something or the other today. అయితే నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్పగలను, మీరు దేనో ఒక దాని గురించిన చింత అయితే కలిగి ఉన్నారు ఈ దినాన. You at least have one worry this evening as you sit and listen to God's word. దేవుని వాక్యాన్ని ఈ సాయంకాలం మీరు కూర్చొని వింటున్న ప్రతి వారు కూడా ఏదో ఒక చింత కలిగే ఉన్నారని నేను అనుకుంటున్నాను. And if you're like most people, your worries have three truths about them. అయితే అందరి మనుషులకు సామాన్యంగా మూడు రకాల సత్యాలతో కూడిన చింతలు ఉంటాయి. Number one, మొదటిది, their worries either about health or finances. ఎక్కువ మంది వారి ఆరోగ్యం గురించి కానీ వారి యొక్క డబ్బుల గురించి కానీ వారు వరి అయ్యే చింతపడే అవకాశం ఉంది. Or about the future. లేకపోతే భవిష్యత్తును గురించిన ఆందోళన. There's a second truth about it. రెండవ సత్యం ఏమిటంటే, these are universal human concerns. ఇవి ప్రపంచమంతటా మనుషులందరికీ ఉండేటువంటి ఆలోచనలే. Number three, మూడవది, these issues will be there as long as we live. మనము బ్రతికినంత కాలము ఈ ఆలోచనలు లేదా చింతలు ఉంటానే ఉంటాయి. Have you ever wondered how much time you spend worrying? మీరు ఎప్పుడైనా ఆలోచించారా చింతిస్తూ మనము ఎంత సమయం గడిపాము మన జీవితంలోని? It's probably much more than you think. మనం ఆలోచించిన దానికంటే ఎక్కువ సమయమే దాని కొరకు వెచ్చించి ఉంటాం. A survey was conducted about how much time people spend worrying. ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో మనుషులు దేని గురించి అయినా చింతిస్తూ బాధపడుతూ ఎంత సమయం గడుపుతున్నారు అనే దాని మీద సర్వే నిర్వహించారు. So here is what they found out. వారు కనుగొన్న విషయాలు ఇవి. Each week, on an average, every human being spends about 14.5 hours. వారానికి సుమారుగా 14.5 గంటలు వారు చింతిస్తూ గడుపుతారు. 14.5 hours in a week on an average, people spend worrying. వారానికి 14.5 గంటలు సుమారుగా ప్రజలందరూ కూడా దేని ఒక దాని గురించి చింతిస్తూ గడుపుతారు. That's 744 hours of worrying in a year. 744 గంటలు సంవత్సరానికి. And if you take an average lifetime, it amounts to about 45,243 hours of worrying. ఒకవేళ మన జీవిత కాలంగానే అది తీసుకుంటే 45,420 అనుకుంటున్నా. అన్ని గంటల సమయాన్ని మనం చింతిస్తూ గడుపుతాం జీవితంలో. So that equals to about 5.2 years captured just by worrying. అయితే దాన్ని మనం సంవత్సరాలకు మారిస్తే 5 సంవత్సరాల 2 నెలల వరకు సుమారుగా మనం చింతిస్తూనే మన జీవిత కాలాన్ని గడుపుతాం. That's no mean time. అది చాలా తక్కువ సమయం కాదు.
No wonder we have trouble sleeping. మనం చాలా సార్లు నిద్రించడానికి కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటాము. No wonder we feel under so much pressure. మనం చాలా ఒత్తిడికి గురవుతాము. No wonder we find it so hard to concentrate. మనం ఏ విషయం మీద మన ఆలోచన లేకపోతే హృదయాన్ని లగ్నం చేయాలో ఆ విషయం గురించి ఆలోచించలేనటువంటి స్థితికి కూడా ఈ యొక్క చింత వలన మనకు కలిగే అవకాశం ఉంది. And for most people, it's not just one thing. These are multiple things wrapped together. చాలా మంది హృదయాల్లో ఒక్క విషయం గురించిన చింతే కాదు కానీ అనేక రకాల విషయాల గురించిన అనేక రకాల చింతలు వారి హృదయాల్లో తిరుగుతూ ఉంటాయి, ఆలోచనలు. So it's money, it's work, it's health, it's friends, it's parents, teachers, everything else, career. అవి డబ్బులు అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మనం పనిచేసే వర్క్ గురించి అవ్వచ్చు, ఆ పని, వీటన్నిటి గురించి అనేక రకాల చింతలు మన హృదయంలో తిరుగుతూ ఉంటాయి, ఆలోచనలో తిరుగుతూ ఉంటాయి. If it's one thing you would be able to handle, but multiple things you start to cave in or buckle in. అయితే ఒక్క విషయం అయితే మనం దాన్ని ఎలాగైనా గెలవటానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ అలా కాకుండా అనేక రకాలైన విషయాలు మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నప్పుడు దాన్ని మనం గెలవలేక దానికి లొంగిపోయే వారిగా ఉండే అవకాశం ఉంది. What does worry actually mean? అయితే ఈ చింతించటం అంటే అసలు దాని అర్థం ఏమిటి? It means to allow one's mind to dwell on difficulty or troubles. దీని అర్థం ఏమిటంటే మన మనస్సు కష్టమైన పని మీద కేంద్రీకరించటం, అయితే కష్టం మీద, శ్రమ మీద కేంద్రీకరించటం. It is to allow yourself to become anxious or uneasy. అయితే మన హృదయంలో స్థిరత్వం లేకుండా ఎక్కువగా యాంగ్జైటీకి గురి అయ్యే అవకాశం. It actually comes from the word which means to strangle by the throat. అయితే ఇది వాస్తవానికి ఒక పదం నుంచి వచ్చే అర్థము ఎలా ఉందంటే మన మెడ పిసికి, గొంతు పిసికి, నులిమి ఊపిరి ఆడకుండా మనల్ని చేసేటువంటి పదం నుంచి చెప్పబడింది. Let me give you a simple definition here. అయితే సులువుగా అర్థం కావడానికి ఒక నిర్వచనం ఇస్తాను. Worry is excessive concern over the affairs of life. మన జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి తీవ్రపరంగా ఆలోచించటమే ఈ చింతించటం అనేది. Now notice the word in my definition. The word is excessive. తీవ్రమైన ఆలోచన, తీవ్రమైన అనే మాటను గుర్తుపెట్టుకోవాలి. Worry happens when you are so concerned about the problems of life that you can't think of anything else. ఈ యొక్క చింతించటం అనేది మన మీద తీసుకొచ్చే ప్రభావం ఎలా ఉంటదంటే దాని గురించే మనం ఎక్కువగా తీవ్రంగా ఆలోచించటం వల్ల మన జీవితంలో జరిగించాల్సిన మిగిలిన విషయాలు గురించి మనం ఆలోచించలేనటువంటి పరిస్థితి వస్తుంది. So it is an all-consuming feeling of uncertainty and fear. మన జీవితంలో భవిష్యత్తులో లేకపోతే ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో అనే నిశ్చయత లేని అనిశ్చయత స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది. Now the reason why I took so much time to explain this is to tell you that worrying is a sin. ఇవన్నీ కూడా మీకు ఇంత విపులంగా వివరించడానికి కారణం ఏమిటంటే ఈ చింతించడం అనేది ఒక పాపం అని మీరు తెలుసుకోవాలి. Worry is a sin. చింతించడం అనేది పాపం. Worry is a sin for two reasons. చింతించడం అనేది పాపం అవటానికి రెండు కారణాలు ఉన్నాయి. First thing, because it displaces God in your life. మొదటిది దేవుణ్ణి మన హృదయంలో నుంచి పక్కకి నెట్టుతుంది. దేవుని యొక్క స్థానభ్రమం చెందిస్తుంది. Very good. That's a great translation. So when you commit the sin of worry, you are living as though God did not exist. మనము ఎప్పుడు చింతిస్తున్నప్పుడు మన జీవితంలో జరిగేది ఏంటంటే దేవుడు నా జీవితంలో లేడు, లేకపోతే దేవుడు లేడు అని మనము ఆలోచన కలిగి ఉంటాం. And you're living as though you alone can solve all your problems. దేవుడు కాకుండా మనమే సొంతంగా మనకు వచ్చిన సమస్యను పరిష్కరించుకోగలం అనే యొక్క ఆలోచన విధానాన్ని చింతించడం అనేది తెలియజేస్తా ఉంది. Second reason. రెండవ కారణము, because it distracts you from the things that really matter in life. జీవితంలో ఏవి అవసరమో వాటి నుండి మన మనస్సును పక్కకి నెట్టేస్తాయి.
as long as you're worrying, you can't do anything else. మనం చింతిస్తా ఉన్నప్పుడు మనం జీవితంలో చేయాల్సిన పనులు మనం చేయలేం. You're strangled by worry. మనము ఆ యొక్క చింత వలన గొంతు నులిమేసిన పరిస్థితి లేకపోతే ఊపిరి ఆడనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. How do you know that you have right now sinful worries in your life? మన జీవితంలో పాపయుక్తమైన లేకపోతే పాపమైన చింతలు ఉన్నాయి అనేది మనకు ఎలా తెలుస్తుంది? Let me give you 3 practical reasons. 3 కారణాలు నేను చెప్తా. Or 3 practical guidelines to know that you are in a sinful worry. మనము పాపయుక్తమైన చింతలో ఉన్నాము లేదో తెలుసుకోవటానికి 3 ప్రాక్టికల్ టిప్స్ నేను చెప్తాను. Number 1. ఒకటి, when the thing you are concerned about is the first thing you think about in the morning and the last thing you think about before going to bed. ఉదయాన్నే మనము నిద్రలేవగానే మనం ఆలోచించేది, మనం పడుకునోపోయే ముందు నిద్రకు ఉపక్రమించే ముందు ఆలోచించేది కూడా మనం worry అవుతున్న విషయం గురించి ఆలోచిస్తా ఉంటే అది పాపయుక్తమైన చింతగా మనం మొదటగా చెప్పవచ్చు. Number 2. రెండవది, you find yourself thinking about it during your spare time. మనకు ఖాళీ సమయం దొరికినప్పుడు దాని గురించి మరలా మనం ఆలోచిస్తూనే ఉంటాం. Number 3. మూడవది, you find yourself bringing it up in every conversation. మనం మాట్లాడే ప్రతి సంభాషణలో కూడా ఈ యొక్క విషయాలు మరలా తీసుకొస్తా ఉంటాం. Now most of us worry a lot more than we like to admit. అయితే మనలో అందరము చాలా వరకు మనము ఇంత చింతిస్తున్నాను అని చెప్పేదానికంటే ఇంకా ఎక్కువగా చింతిస్తాము. మనం చింతించేదాన్ని పూర్తిగా అంగీకరించడానికి ఒప్పుకోం. So when there's so much of worries happening in our minds and in our lives, what is the Bible's answer to all these problems? అయితే మన జీవితంలో వచ్చే ఈ చింతలన్నిటి గురించి మన హృదయంలో మన ఆలోచనలో ఉన్నప్పుడు వాటి గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? So I want to speak to you from God's word this evening, and it's a very simple message from one single verse. అయితే నేను మీతోటి ఈ రోజు చాలా క్లుప్తంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఒక్క అధ్యాయములో ఒక్క వచనము ద్వారా మీకు ఈ మాటలు నేను తెలియజేస్తాను. But I'm confident that God is going to speak to you this evening and give you a solution from his word about what is the antidote to worry. అయితే ఈ చింతను గురించి మనం తప్పించుకోవడానికి మార్గాన్ని దేవుడు ఖచ్చితంగా తన వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడనే నమ్మకం నాకుంది. So let's turn to 1 Peter chapter 5 and verse 7 alone. 1 Peter chapter 5 and verse 7. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. Cast all your cares on him because he cares for you. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. Now let's take a moment to unpack this text for us and see how to respond to God's gracious invitation. ఈ వాక్యాన్ని మనము వివరించడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో నుంచి ఎలాగా మనము దేవుడు మనల్ని పిలుస్తున్న ఆ పిలుపుకు లేకపోతే ఆ ఆహ్వానాన్ని ఎలాగ మనం అర్థం చేసుకొని దానికి మనము రెస్పాండ్ అవ్వాలో చూద్దాం. Number 1. మొదటిది, cast all your cares on him. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. Cast all your cares on him. The emphasis is on the word cast. ఆయన మీద వేయటం అనే పదం మీద ఎక్కువ నొక్కి ఒక్కానించాల్సిన పరిస్థితి ఉంది. So this is a familiar biblical theme. ఇది బైబిల్ అంతట్లో కూడా మరలా వచ్చే అంశమే. It is stated in different parts of the Bible in different ways. చాలా చోట్ల దేవుని వాక్యం అనేక చోట్ల అనేక రకాలుగా ఇది మనకి తెలియజేస్తబడతా ఉంటుంది. For example, the psalmist says, cast your burden on the Lord and he will sustain you. కీర్తనకారుడు అంటాడు, మీ యొక్క బాధలన్నిటిని కూడా ఆయన మీద వేయడి, ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తాం. In another place, the psalmist says, when I'm afraid, I put my trust in you. ఇంకొక చోట కీర్తనకారుడు అంటాడు, నేను భయపడినప్పుడు నీ యందు నేను నమ్మిక ఉంచుతున్నాను అంటాడు. And again in another place, the psalmist says, commit your way to the Lord, trust in him and he will act. అయితే ఇంకొక చోట
ఆ కీర్తనకారుడు అంటున్నాడు, మీ యొక్క పనుల భారము ఆయన మీద మోపండి, ఆయనకు నమ్ముకోండి, ఆయన మీ పనులను నెరవేరుస్తాడు అని మాటలు కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. When you come to the New Testament, నూతన నిబంధనకు వస్తే Jesus said in Matthew 6:25, మత్తయి రాసిన సువార్త 6:25లో Jesus said, "Do not be anxious about your life." మీ జీవితం గురించి మీరు చింతించవలసిన అవసరం లేదని చెప్తా ఉన్నాడు. What you'll eat or what you'll drink, or about your body, what you'll wear. మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీ దేహము గురించి అయినను చింతించవద్దు అని ప్రభు చెప్తా ఉన్నాడు. Is not life more important than food, and the body more important than clothing? మీ ప్రాణము తిండి కంటే ప్రాముఖ్యమైనది కాదా, మీ యొక్క శరీరము ఆ వస్త్రముల కంటే ప్రాముఖ్యమైనవి కావా అని ప్రభు చెప్తా ఉన్నాడు. Paul in Philippians 4:6 says, "Do not be anxious about anything." పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 అంటున్నాడు, మీరు దేనిని గూర్చియు చింతపడకుడి, But in everything by prayer and supplication with thanksgiving, let your requests be made known to God. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా పూర్వకమే మీ విన్నపములు దేవునికి తెలియజేయడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు కావలి ఉండును అనే మాట ఉంది. Finally, there's a wonderful promise in the book of Hebrews chapter 13 verse 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 మనకు చాలా దేవుని వాగ్దానం ఉన్నది, ప్రాముఖ్యమైన వాగ్దానము. For he has said, "I will never leave you nor forsake you." నిన్ను ఎన్నడను విడువను ఎడబాయనని ప్రభువే చెప్పిన కదా అనే మాట. Now, all these verses make an accumulated case that we should not worry. ఇవి మనం ఇప్పుడు చెప్పుకున్న మాటలన్నిటిని బట్టి మనం చూస్తే లేఖనము స్పష్టంగా మనతో చెప్పేది ఏంటంటే మనము చింతించకూడదు అని. God is asking you not to be strangled by your worry. ఈ చింత వలన మనం ఊపిరాడినటువంటి పరిస్థితికి వెళ్ళకూడదు. God has done everything necessary for you to trust him. మనము ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి, నమ్మకం ఉంచడానికి చేయవలసిన పనులన్నీ ఆయన చేశాడు. And all he's saying is, give your problems to me. ఆయన చెప్తుందంతా ఒకటే, మీ సమస్యలన్నీ నాకు ఇవ్వండి. Now coming back to 1 Peter 5:7, which is our text for this evening. మరలా మనం పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 వద్దాము. ఈ సాయంకాల మన ధ్యానాంశము. There it says, "Cast our cares on the Lord." మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి అనే మాట. The word cast means to throw off with a lot of strength. వేయుడి అనే మాట గ్రీకు పదములో ఉన్న అర్థం ఇచ్చేది ఏంటంటే మనము గట్టిగా బలంతో తీసి చాలా బలంగా విసిరివేయటం. It has the picture of a fisherman throwing his net far away from him. ఇది ఎలాగుందంటే ఆ యొక్క చేపలు పట్టేవారు వారి వలలు విసిరి చాలా దూరం వేసినట్లుగా అటువంటి ఆ విసిరేటప్పుడు వేసేటువంటి శక్తితో కూడినటువంటి పదంగా ఉంది. Now I'm speaking to people in Kakinada. I'm pretty sure you're very familiar with this sight. మీరు కాకినాడలో ఉండే ప్రజలు కాబట్టి మీ అందరికీ ఈ యొక్క వలలో విసిరే దృశ్యము మీకు తెలిసే ఉండొచ్చు. So God is asking you to do the same thing with your anxieties. Throw off your anxieties far away with all your strength. అయితే దేవుడు కూడా అదే మనతో మాట్లాడుతా ఉన్నాడు. మీకున్న చింత యావత్తు మీ శక్తితో, పూర్ణ శక్తితో విసిరి వేయండి. ఎంత దూరం వేయగలిగితే అంత దూరం, అంత శక్తితో నా మీద వేయండి అని చెప్తా ఉన్నాడు. Cast your cares on the Lord. మీ చింత యావత్తు ఆయన మీద, ప్రభు మీద వేయండి. Now Peter is not telling us not to be concerned about things of life. అయితే ఈ జీవితంలో వచ్చే సమస్యల గురించి అసలు ఆలోచించొద్దని పేతురు చెప్పటం లేదు. Now we have to think about various things in life. మన జీవితంలో ఎదురయ్యే వచ్చే సమస్య ప్రతి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. For example, we need to think about our studies if you're a student. మీరు విద్యార్థిగా ఉంటే చదువు గురించి ఆలోచించాలి. We need to think about your future and your teachers. మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి, మీ టీచర్స్ గురించి ఆలోచించాలి విద్యార్థులు. If you are somebody married or working, you need to think about your career, your finances, or your family. మనం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ యొక్క డబ్బుల గురించి కానీ, ఆ యొక్క కెరీర్ గురించి కానీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
And every day we make decisions on all these topics that we talked about. మనం ఇప్పుడు దాకా ఆలోచించిన ఈ అంశాలన్నిటి గురించి ప్రతిరోజు ఏదో ఒక నిర్ణయం చేస్తానే ఉంటాం. So what is Peter saying here? పేతురు మనతో ఏం మాట్లాడుతున్నాడు? Peter is saying, make wise plans in all these areas. వీటన్నిటిలో కూడా తెలివైన నిర్ణయాలు చేయండి అని చెప్తా ఉన్నాడు. Make the decisions that you need to make with the help of God. దేవుని సహాయంతో మీరు చేయవలసిన నిర్ణయాలు చేయండి అని చెప్తా ఉన్నారు. But do not be strangled with worry about things that are not in your control. అయితే మీ చేతిలో లేనివి లేకపోతే మీ ఆధీనంలో లేని వాటి విషయమై చింతించి ఊపిరాడినటువంటి స్థితికి మీరు రాకండి అని చెప్తా ఉన్నారు. That's why he is commanding us to cast all those things on the Lord. అందువలనే ఆయన మీ చింత యావత్తు ప్రభు మీద వేయుడి అని ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. He is commanding us to unload all our worries on him. మనకున్న చింత యావత్తు ఆయన మీద వేయమని ఆయన మనల్ని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. So that's the first thing. Cast your worries on him. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అది మొదటిది. Second thing. రెండవది. Cast all your cares on him. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. Not one or two, but cast all your cares on him. ఒకటి రెండు కాదు కానీ మీకున్న చింతలు అన్ని యావత్తు మొత్తం ఆయన మీద వేయాలి. Now let me give you an assignment for tonight. ఈ రాత్రి వేళ మీకు కొంత అసైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. After the message is done, please sit down and take out a piece of paper. మీరు ఈ యొక్క వర్తమానం అయిపోయిన తర్వాత ఒక కాగితం ముక్క తీసుకోండి. And begin to write down the things that trouble you, that you're worried about. మీరు ఏ విషయాలు అయితే మిమ్మల్ని బాధిస్తా ఉన్నాయో, ఏ విషయాల గురించి మీరు చింతిస్తా ఉన్నారో అవన్నీ కూడా పేపర్ మీద రాయండి. Now when you make a list of things and be honest about it, మీరు ఆ యొక్క విషయాలన్నీ పేపర్ మీద రాసినప్పుడు వాటి విషయమై నిజాయితీగా మీరు ఉన్నప్పుడు you will notice two things about the list. మీరు రెండు విషయాలు గుర్తించగలరు ఆ యొక్క లిస్ట్ గురించి. Number one, many of them are just normal things, normal concerns of life. చాలా సార్లు మొదటిగా అందులో ముఖ్య చాలా విషయాలు కూడా ఈ జీవన పోరాటంలో లేకపోతే ఈ జీవితంలో వచ్చే చాలా సామాన్యమైన విషయాలే ఉంటాయి. Number two, రెండవది, you have no power to solve or change most of the things on your list, at least not immediately. ఆ యొక్క మనం రాసిన లిస్ట్ లో విషయాలు చాలా కూడా మనం మార్చటానికి మన ఆధీనంలో లేనటువంటి విషయాలే ఎక్కువగా ఉంటాయి. అవి కనీసం ఇప్పుడు వెంటనే మనం మార్చలేని సిచ్యువేషన్ పరిస్థితి ఉండే అంశాలే ఎక్కువగా ఉంటాయి. Some things will take care of themselves. కొన్ని విషయాలు వాటికి అవే బాగుపడతాయి. Other things will involve God's timing. కొన్ని విషయాలు దేవుని సమయం కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటది. Still others are ongoing prayer requests that you pray about almost every day. ఇంకా కొన్ని మనం ప్రతిరోజు ప్రార్థించే ప్రార్థనాంశాలే అయి ఉండొచ్చు. So let me encourage you this evening to sit down and write a list for yourself. నేను మీకు అందరికి సాయంకాలం మిమ్మల్ని ఉత్సాహపరిచేది ఏంటంటే మీరందరూ కూడా లిస్టు రాయండి. మీకున్న చింతలు అన్ని బాధలన్నీ కూడా. You don't need to show anybody else about it. మీరు ఎవరికో ఇవన్నీ చూపించాల్సిన అవసరం లేదు. Just take a few minutes, write down your cares, your worries, your burdens. మీకున్న బాధలు, వేదనలు, శ్రమలు, చింతలు అన్ని కూడా మీరు పేపర్ మీద రాయండి. And then at the bottom of the list, write down 1 Peter 5:7. వాటన్నిటికీ కింద భాగంలో మాత్రం 1 పేతురు 5:7 అని రాయండి. And then tear off the paper and throw it in the dustbin. అయితే అది పేపర్ ని చింపేసి అది తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేయండి. Now that's one way of casting your cares on the Lord. అది మన చింతలన్నీ కూడా ప్రభు మీద వేసే ఒక మార్గం. So cast all your cares on him. మనకున్న చింత యావత్తు మొత్తము ఆయన మీద వేయాలి. So two things we've seen from this particular verse. ఈ రెండు విషయాలు మనం ఆలోచన చేశాము ఈ వచనంలో. Number one, cast all your cares on him.
మొదటిగా మన చింత యావత్తు ఆయన మీద వేయటం. Number 2, cast all your cares on him. రెండవదిగా మొత్తము యావత్తు అనే మాట అన్ని రకాల చింతలు ఆయన మీద వేయటం. Number 3, cast all your cares on him. మీకున్న చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీద వేయండి. Not on yourself, but on him. నీ మీద వేసుకోవద్దు, కానీ ప్రభువు మీద వేయండి. Either he carries your worries or you will carry your own worries. ఆ యొక్క చింతలన్నీ కూడా మనము మోస్తామా లేకపోతే మన బదులు ప్రభువు మోస్తాడా అనేది ప్రాముఖ్యం. ప్రభువు మీద వేయాలి. If we carry our burdens, we'll be divided, we'll be distracted, disturbed and confused. మనం కానీ ఆ చింతను మోస్తా ఉన్నట్టు, ఆ బరువులు మనం మోస్తున్నట్లయితే మనము ఆ యొక్క మనం చింతిస్తాము, వాటిని మొయ్యలేము, మనము కృంగిపోతాము, మనము కన్ఫ్యూజన్ లో ఉంటాం. We'll be frustrated and burdened as well. మనము భారంతో కుంగిపోతాము. If he carries the load, అయితే ప్రభువు మన భారాన్ని మోసినట్లయితే we may still have some troubles and difficulties, మనకి అయినా కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు శ్రమలు ఉంటాయి. but we won't have any consuming anxiety. అయితే మనల్ని తినేసేటువంటి చింత అది ఉండదు. No dominating fear. మనల్ని యొక్క భయము చేత మనం ఆందోళన చెందే అవకాశం ఉండదు. No undue concerns. అనవసరంగా ఆలోచించి మనము వృధాగా మన చింత పట్టడం అనేది ఉండదు. And certainly no hopeless despair. మనకు నిరీక్షణ లేనటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా రాదు. Let Jesus carry your burdens for you. యేసు క్రీస్తు ప్రభు మీ యొక్క భారాన్ని భరించేవానిగా లేకపోతే మోసేవానిగా ఉండనివ్వండి. So it's not just anybody who's carrying your burdens for you. ఇప్పుడు ఎవరో ఒకరు మీ భారాన్ని మోయటం లేదు. It is the Lord of the universe who will carry them for you. ఈ ప్రపంచానికే దేవుడైన వారు నీ భారాన్ని మోస్తా ఉన్నాడు. He is before all things. ఈయన సమస్తానికి ముందుగా ఉన్నవాడు. He is above all things. ఈయన అన్నిటికీ పైన ఉన్నవాడు. He created all things. ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు. He is our savior. ఆయన మన రక్షకుడు. He knows us and loves us. మన గురించి ఆయనకు సంపూర్తిగా తెలుసు. ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. He came for us. ఆయన పరలోకాన్ని విడిచి మన కొరకు వచ్చాడు. He died for us. మన కొరకు ఆయన చనిపోయాడు. He rose again for us. మన కొరకు ఆయన పునరుద్ధానుడయ్యాడు, మరణాన్ని గెలిచాడు. He intercedes for us right now. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. And he will one day come for us again to take us home. ఆయన మరలా ఒక దినాన ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. ఆయనతో పాటు శాశ్వత కాలం ఉండటానికి, మనల్ని కొనిపోతానికి ఆయన వస్తాడు. He is the one who has promised to carry our burdens for us. ఆయనే మనకు వాగ్దానం చేశాడు, మన చింత యావత్తు ఆయన భరిస్తారని, అయితే మన భారాన్ని అన్ని కూడా ఆయన మోస్తారని ఆయనే వాగ్దానం చేశాడు. Dear brothers and sisters, let me ask you this personally. నా ప్రియ సహోదరి సహోదరులారా, వ్యక్తిగతంగా ఈ ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. Why do you want to carry your own burdens when the Lord of the universe is willing to carry them for you? మీకున్న భారాన్ని మీరే ఎందుకు మోయాలనుకుంటున్నారు? ఈ ప్రపంచానికే సృష్టికర్త అయిన దేవుడు ఆ భారాన్ని మీ బదులు మోస్తాను అని అంటున్నాడు కదా. Why do you want to cling to your problems when the Lord of heaven and earth will do it for us? ఈ యొక్క భూమి ఆకాశములకు ప్రభు అయిన దేవుడు ఆ సమస్యల నుండి మనల్ని విడిపిస్తానని అంటుంటే మనమే విడిపించుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది ఎందుకు? Why do you want to break down under such a heavy load when the Lord says, let me carry that for you? ఆ యొక్క భారము భరించలేనంత ఎక్కువగా చేసుకొని దాని కింద మనము కృంగిపోవాల్సిన అవసరం ఏముంది? ఆయనే మన భారాన్ని మోస్తాను అని చెప్తా ఉన్నాడు కదా. So this evening, the Lord Jesus is giving you a very intimate and personal invitation. Will you let me carry your burdens? అయితే ఈ సాయంకాల సమయం యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తిగతంగా నీతోటి నాతోటి మాట్లాడుతా ఉన్నారు. మీ యొక్క భారాన్ని మోయటానికి నాకు అవకాశం ఇస్తారా? Please don't say no to him. ఆయనకి నో అని కాదు అని చెప్పొద్దు. Because you cannot carry your own burdens. ఎందుకంటే మీ భారాన్ని మీరు మోయలేరు. Now finally, why should we cast all our burdens on him? చివరగా ఎందుకు మనము మన చింత యావత్తు ఆయన మీద వేయాలి?
Look at the last part of the verse, in English at least. It says, because he cares for you. ఆంగ్లంలో అయితే ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడని ఉంది చివరి భాగంలో. ఇక్కడైతే మొదట్లోనే మొదట వచ్చింది అది, ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు గనుక. Because he cares for you. ఆయన మిమ్మును గురించి చింతిస్తా ఉన్నాడు. Why should you cast all your burdens on him? Because he cares for you. ఎందుకు మీ భారాన్ని మొత్తాన్ని ఆయన మీద, ప్రభు మీద వేయాలి? ఎందుకంటే ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు కాబట్టి. Now think about that phrase for a while, please. ఆ యొక్క వాక్యాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయండి. Let that sink in for a moment. మన హృదయంలోకి అది స్థిరంగా వెళ్ళనివ్వండి. It's a great hope in the times of trouble. మన యొక్క కష్ట సమయంలో నిరీక్షణ ఇచ్చేదిగా ఈ వాక్యం ఉన్నది. The word here that is used means to fix your thoughts upon something. ఇక్కడ వాడబడిన పదం యొక్క అర్థం ఏమిటంటే మన హృదయ ఆలోచనలన్నింటినీ కూడా ఒక దాని మీద కేంద్రీకరించటం. So when Peter says he cares for you, it means God has actually fixed his thoughts upon you. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు అనే మాటలో అర్థం ఏంటంటే వ్యక్తిగతంగా నిన్ను గూర్చి ఆయన తీవ్రంగా ఆలోచిస్తా ఉన్నాడు అని. It means much thought is given to you. మిమ్మును గూర్చి ఆయన ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. I like that idea. అక్కడ ఉన్న ఆలోచన విధానం నాకు బాగా నచ్చింది. It means he has you on his heart. దీని అర్థం ఏమిటంటే ఆయన హృదయంలో నీవు ఉన్నావు. It means he is thinking about you. దీని అర్థం ఏమిటంటే ఆయన మిమ్మల్ని గురించి ఆలోచిస్తా ఉన్నాడు. It has the idea of a mother waiting while her child is undergoing a surgery in the operation theater. ఆపరేషన్ థియేటర్ లో ఒక బిడ్డ ఆపరేషన్ కి జరుగుతూ ఉంటే బయట వేచి ఉండే తల్లి హృదయం లాంటి అర్థాన్ని ఇచ్చేదిగా ఇక్కడ ఉంది ఈ మాట. The mother sitting outside always has the child in her heart. ఆ యొక్క తల్లి బయట కూర్చొని ఆపరేషన్ జరుగుతూ ఉన్న బిడ్డ గురించి ఎలాగా ఖచ్చితంగా ఆలోచిస్తా ఉంటుందో కంటిన్యూస్ గా, అలాంటి అర్థంతో ఈ మాట వాడబడింది. Nothing can change her focus. ఏటువంటి ఇంకా వేరేటువంటి పరిస్థితులు ఏవి కూడా లేకపోతే ఆలోచనలు ఏవి కూడా ఆమె యొక్క ఆలోచన విధానాన్ని మార్చలేవు. Or think about a soldier returning home from war. లేకపోతే ఒక సైనికుడు యుద్ధం నుంచి తిరిగి తన గృహానికి వస్తున్న వ్యక్తిని మీరు ఆలోచన చేయండి. How fervently his family makes things ready to greet him. ఆ యొక్క కుటుంబము ఆ వ్యక్తి కొరకు ఎటువంటి హృదయం కలిగి ప్రిపరేషన్ చేస్తూ ఉంటది, ఆయన కొరకు ఎలాగ ఎదురు చూస్తూ ఉంటది. They hope for his safe return, they pray for his safe return, and they are waiting always to see him. ఆయన కొరకు ప్రార్థన చేస్తారు, ఆయన క్షేమంగా గృహానికి రావాలని, ఆయన ప్రయాణం క్షేమంగా జరగాలని ప్రార్థన చేస్తారు. అంత మాత్రమే కాకుండా గృహంలో ఆయన కొరకు ఎంతో కనిపెట్టుకొని ఉంటారు ఆయన రాకడ కొరకు. Or think of the prodigal son in the Bible. అయితే లేదా బైబిల్లో రాయబడినట్టుగా ఆ తప్పిపోయిన కుమారుని గురించి మనం ఆలోచన చేద్దాం. At last he is returning from that far country that he has been to. చాలా దూరం వెళ్ళిపోయిన ఆయన తప్పిపోయిన కుమారుడు ఆ దూర దేశము నుండి మరలా తిరిగి తండ్రి దగ్గరికి వస్తా ఉన్నాడు. The father is standing in the balcony, he is waiting, he is watching, hoping to see some sign of his sign on the horizon. అయితే ఆ యొక్క తండ్రి ఆ యొక్క బాల్కనీలో నిల్చొని దూరం నుంచి చూస్తా ఉన్నాడు, తన కొడుకు ఎలాగైనా తిరిగి వస్తాడు అని ఆశ కలిగి నిరీక్షణ కలిగి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. Nothing is going to distract him. ఏ విషయం కూడా అతని హృదయాన్ని మార్చలేదు. The neighbors may have told him, "Go in, old man, that boy is never going to return." పక్కనున్న వారు ఇరుగు పొరుగు వారు చెప్పుండొచ్చు, ముసలివాడా ఇంకా నీ కొడుకు రాడు అని, దాని గురించి మర్చిపో అని చెప్పుండొచ్చు. But he would not turn aside. కానీ అతను యొక్క ఉద్దేశము లేకపోతే అతని హృదయం పక్కకి తిరగలేదు. His son was always on his heart. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఎల్లప్పుడూ తన హృదయం మీద ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. That's the kind of imagery that Peter paints here in this verse when he says he cares for you. ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు అనే మాట యొక్క అర్థము పేతురు యొక్క మాటల్లో వాడబడిన విధానంలో ఇటువంటి అర్థం ఇచ్చేటువంటి మాట అది. It's a very powerful truth. ఇది చాలా శక్తి కలిగిన సత్యం. Our heavenly Father
has you and has me on his heart. మన పరలోకపు తండ్రి నిన్ను నన్ను తన హృదయములో కలిగి ఉన్నాడు. He's always thinking about us. ఆయన నిత్యము మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. Can God be trusted? Can God be trusted? దేవుడు నమ్మదగినవాడా? దేవుడు నమ్మదగినవాడా? మనం దేవుని నమ్మచ్చా? Now many of us fear that if we all cast our fears on him, he will mess up things for us. మనం చాలా సార్లు అనుకుంటాం మన చింత యావత్తు దేవుని మీద వేస్తే దేవుడు ఇంకా ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేస్తాడేమో, మన గురించి మన ఆలోచన కంటే దేవుని ఆలోచన మనకు వేరుగా ఉంటదేమో అని ఆలోచిస్తూ ఉంటాం. We think that if we submit our lives to Jesus, he will mess up things for us. మనము దేవునికి మన జీవితాన్ని అప్పచెప్పితే దేవుడు ఇంకా సంక్లిష్టమైన పరిస్థితుల్లో మనల్ని పడవేస్తాడేమో అని మనం ఆలోచిస్తూ ఉంటాం. He will ask us to do things we don't want to do. మనం చేయకూడని లేకపోతే మనకి ఇష్టం లేని పనులు చేయడానికి దేవుడు మనల్ని చేయమంటాడేమో అని భయపడతాం. He will send us to places that we don't want to go. మనం వెళ్తానికి ఇష్టపడని స్థలాలకి వెళ్ళమని దేవుడు చెప్తాడేమోనని భయపడతాం. He'll bring unpleasant people and situations into our lives. మనకి ఇష్టం లేనిటువంటి మనుషులను లేకపోతే ఇష్టపడనటువంటి పరిస్థితులను మన జీవితంలోకి అనుమతిస్తాడేమోనని భయపడతాం. He'll force us to be somebody we don't want to be. మనము ఏవిదే అయితే అవ్వాలని అనుకోమో దాన్ని అయ్యేటట్టుగా దేవుడు ఒకవేళ బలవంతం చేస్తాడేమోనని అనుకుంటాం. So although we don't say it aloud, we secretly fear that God cannot be trusted to take care of us. మనము బయటికి చెప్పకపోయినా మన హృదయంలో మనం అనుకునేది ఏంటంటే ప్రభువు నమ్మదగిన వాడు కాదు అని. మనం నమ్మలేమేమో ప్రభువుని. So we decide to handle our own problems. కాబట్టి మనకు వచ్చే సమస్యల్ని భారాలని మనమే మోయాలని మనమే వాటిని సాల్వ్ చేయాలని అనుకుంటాం. And we ask the question why we are so frustrated and unfulfilled. మళ్ళా ప్రశ్నిస్తాము, మనం ఎందుకు మన యొక్క కోరికలు లేకపోతే నెరవేర్చబడటం లేదు, మన ఆలోచన విధానం నెరవేర్చబడటం లేదు, మనం ఇంకా చింతతోనే ఎందుకున్నామని. I want to say this to you this evening. ఈ సాయంకాలం మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. There's not one person in the world who has said that he had more problems when he cast his burdens on the Lord. అయితే ఈ ప్రపంచం మొత్తం మీద ఒక్క వ్యక్తి కూడా లేడు ఇలా చెప్పగలిగిన వాడు, ఆయన మీద వేశాను నేను నా యొక్క భారాన్ని మొత్తం ప్రభు మీద వేశాను, అయినా కానీ నా భారాలు ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు. There is no such thing. అటువంటిది లేదు. Take your burdens to the Lord. మీ యొక్క చింత యావత్తు ఆయన మీద ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళండి. మీ భారాలు ఆయన దగ్గర all your burdens on him. మీ యొక్క భారం అంతా ఆయన మీద వేయండి. Because God cares for you. ఎందుకంటే ఆయన మిమ్మును గురించి ఆలోచిస్తా ఉన్నాడు, లేదా ఆయన మిమ్మును గురించి చింతిస్తా ఉన్నాడు. A God who would sacrifice his son for a person like you and me must care for us. నిన్ను గురించి నన్ను గురించి తన సొంత కుమారుని బలి ఇవ్వటానికి వెనుక తీయని దేవుడు ఖచ్చితంగా నీ గురించి నా గురించి ఆలోచిస్తా ఉన్నాడు. Cast your burdens on him because he cares for you. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తా ఉన్నాడు. Thank you so much for your patience. మీ అందరికీ వందనాలు మీ సహనం కొరకు. I hope and pray that the Lord would have spoken to your hearts this evening from this verse. ఈ యొక్క వాక్య భాగము నుండి దేవుడు మీతో మాట్లాడతాడని నేను ప్రార్థిస్తా ఉన్నాను, మాట్లాడని విశ్వసిస్తున్నాను. And I would want to encourage you again that this evening itself you would kneel down and pray and cast all your burdens on him because he cares for you. ఈ సాయంకాలమే మీరందరూ కూడా మీరు మోకాళ్ళు ఉంచి ప్రార్థించి మీ భారాన్ని మొత్తం ప్రభు మీద వెయ్యాలని నేను మనవి చేస్తా ఉన్నాను. Thank you. వందనాలు.